హలో వివర్స్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. వాకిళ్ళు వంటిల్లులో ఈరోజు మనం చూడబోయే నెక్స్ట్ వీడియో వచ్చి మేళ్లచెరువు గ్రామంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి శివాలయం అండి. ఈ ఆలయం గురించి విశేషాలు తెలుసుకునే ముందు, ఈ ఆలయం వచ్చి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నుండి 29 కిలోమీటర్ల దూరంలో ఉందండి మేళ్లచెరువు. ఈ మేళ్లచెరువుకు వెళ్ళే దారిలోనే మనకి తొగర్రాయి, అక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే ఎర్రవరంలోని బాలా ఉగ్ర నరసింహస్వామిని, అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే మేళ్ల చెరువులో కూడా ఇంకా మంచి విశేషమైన ఆలయాలన్నీ ఉన్నాయండి. ఇక ఆలయ విశేషాల్లోకి వెళ్తే, ఏటేటా పెరిగే శివలింగం, తల మీద నుంచి జాలువారే గంగాజలం, అర్ధనారీశ్వర అవతారం, పార్వతీదేవి కురుల ఆనవాళ్ళు, ఈ మొత్తాన్ని తనలో కలుపుకొని ఉన్న ఒక చలువరాతి స్తూపాకార లింగం. ఒకటా రెండా, ఎన్నెన్నో అద్భుతాలు, విజ్ఞానానికి అంతుచిక్కని రహస్యాలు. సాక్షాత్తు ఆ కైలాసనాథుడే భూమిపైకి వచ్చి దర్శనం ఇస్తే ఎలా ఉంటుందో అదే ఈ ఇష్టకామేశ్వరి స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి ఆలయం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ ఆలయము భారతదేశంలో కొన్ని చెప్పుకోదగ్గ శైవ క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో లింగాకారంలో ఉన్న స్వామి ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి ఒక అంగుళం చొప్పున పెరగడం విశేషం. ఇంకొక విశేషం ఏమిటంటే, ఇది ఒక దివ్యలింగం. ఇందులో వెనక భాగంన పార్వతీదేవి కురులు ఉన్నట్టుగా, ముందు శివుడి పైన గంగాదేవి ఉన్నట్టుగా ఈ శివలింగం అయితే ఆవిర్భవించింది. అంటే ఇది ఒక దివ్యలింగం అన్నమాట. ఈ శివలింగం పై భాగాన ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అందులో నీరు ఎంత తోడినా కూడా తరిగిపోదు. సో ఈ విధంగా మనము వీడియోలో చూస్తున్నాం కదా, అక్కడ పూజారి గారు చూపిస్తున్నారు, చూశారు కదా, అక్కడ గంగాజలం కనిపిస్తుంది. వెనుక అమ్మవారి కురుల ఆనవాళ్ళు కూడా మీరు చూడొచ్చు. ఇంత దివ్య క్షేత్రాన్ని మనం దర్శించుకోవడం అంటే మనం పూర్వజన్మ సుకృతం ఏదో చేసుకొని ఉండాలండి. ప్రతి సోమవారం మరియు కార్తీక మాసాలలో విశేషంగా స్వామివారికి అయితే అభిషేకాలు జరుగుతాయండి. ఇక పోతే మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే ఇక్కడ చాలా విశేషంగా జరుపుకుంటారు. ఇది ఇక్కడ 5 రోజుల పండుగ. ఎంత గొప్పగా జరుపుకుంటారంటే, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇంత కోలాహలంగా, ఇంత సందడిగా 5 రోజుల పాటు అయితే ఈ ఉత్సవాలు అయితే జరుగుతాయండి. స్వామివారి పవలింపు సేవ 5వ రోజున విశేషంగా అయితే జరుగుతుంది. భక్తులందరూ కూడా తిలకించవచ్చును. అలాగే ఈ జాతరను మీరు చూస్తున్నారు కదా, ఇది మన మేడారం జాతర తర్వాత అంత విశేషాన్ని సంతరించుకున్న జాతర అండి. చూస్తున్నారు కదా ఇంత కన్నుల పండుగగా ఉందో. ఇక్కడ చుట్టుపక్కల 50 నుంచి 60 కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నుంచి జనాలైతే ఈ జాతరలో పాల్గొనడానికైతే విశేషంగా వస్తారండి. ఇక జాతర చివరిలో మనకి విశేషంగా ఆకట్టుకునేవి ఏంటంటే, ఇక్కడ ఎడ్ల పందాలు మరియు కబడ్డీ పోటీలు కూడా జరుగుతాయండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి జిల్లాల వారీగా వచ్చి ఇక్కడ ఎడ్ల పందాల్లో పాల్గొంటారు. అలాగే టీముల వారీగా జిల్లాలో రాష్ట్రం అంతటి నుంచి వచ్చి కబడ్డీ టీములు కూడా ఇక్కడ పాల్గొంటాయండి. ఇక్కడైతే బహుమతుల ప్రధానోత్సవం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. పిల్లలు పెద్దలు ఈ 5 రోజులు మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంత గొప్పగా జరిగే ఈ శివరాత్రి ఉత్సవాలలో ఈ సంవత్సరం మేము కూడా పాల్గొన్నాము. ఆ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు అయితే అందుకున్నామండి. తప్పకుండా పై సంవత్సరం మహాశివరాత్రికి మీరందరూ కూడా ఈ మేళ్లచెరువు జాతరకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ స్వామివారి ఆశీస్సులు తప్పకుండా అందుకొని ఈ జాతరలో పాల్గొని మంచి అనుభవాన్ని తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను. ఈ మేళ్లచెరువు గ్రామంలో మరో విశేషం ఏంటంటే,
సువర్చల సమేత శ్రీ పంచముఖాంజనేయ స్వామి వారి ఆలయం అండి. మీరు శంభులింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారిలోనే ఈ ఆలయం అయితే ఉందండి. తప్పకుండా ఈ స్వామివారి కూడా దర్శించుకొని వారి ఆశీస్సులు కూడా మీరందరూ పొందాలని నేను అనుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.